ఓకే. మనమేంటి మోషన్స్ వల్ల పోయే నీరుని, లవణాల్ని భర్తీ చేయటం కోసం మనమెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే, ఈ మోషన్స్ పెంచే దారుణమైన లిక్విడ్స్ అంటే ఈ ఓఆర్ఎస్‌లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు చక్కెర. అంటే లీటర్‌కి 13.5 బదులు లీటర్‌కి 110-120 గ్రాముల చక్కెరున్న లిక్విడ్స్ మీకు ఓఆర్ఎస్ అని మెడికల్ 10 రెట్లు 10 రెట్లు. మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్‌లో, క్లినిక్స్‌లో సూపర్ ఎక్కడికెళ్ళినా మీకు ఓఆర్ఎస్ అంటే మీరు ఇయే తాగారు. యాపిల్ బొమ్మ, ఆరెంజ్ బొమ్మ. అంతేనా? మీరే టెట్రా ప్యాక్స్ లో వస్తుంది. ఇదైతే చాలా బాగుంటుంది అండ్ చాలా క్వాలిటీ. అది గుర్తించి నేను యూట్యూబ్ లో 2018 నుంచి అవేర్నెస్ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టా. కానీ ఇంకా నా లెవెల్ కొంతమందికి చేరింది. నేను చూసే పిల్లల యొక్క పేరెంట్స్ వరకు చేరింది. ఇంక చాలదని 2021లో CDSCOకి రాసా. అదే టైంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా రాయటం మొదలు పెట్టా. ఓకే. CDSCO వాళ్ళు ఏమన్నారు, ప్రూఫ్స్ పంపమంటే టెట్రా ప్యాక్స్ పంపా. వాళ్ళేమో రిప్లై ఏమిచ్చారంటే మేము ఇచ్చిన పర్మిషన్ కాదు ఇది, FSSAI ఇచ్చారన్నారు. సరే అని FSSAIకి రాసా. వాళ్ళు సారీ ఫర్ ది ఇంటరప్షన్ మేడం. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ఫుడ్ కి సంబంధించి, బట్ ఇది మెడిసినల్ అదే కదా, అదే వాళ్ళు ఇవ్వకూడదు పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు మందులకే ఇవ్వాలి, మందులకు CDSCO ఇవ్వాలి. సో ఓఆర్ఎస్కి ఎవరు ఇవ్వాలి? CDSCO, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు ఇవ్వాలి. సో వీళ్ళు కంపెనీలు తెలివిగా ఏం చేసినాయి, ఓఆర్ఎస్ అని మాత్రమే పెట్టకుండా ఒక అక్షరం ఎక్స్ట్రా ORSL, రీబ్యాలెన్స్ విత్ ORS, గ్లూకాన్ డి యాక్టివ్ ORS. అప్పటికి రాల గ్లూకాన్ డిది 2024లో వచ్చింది. ORS ఫిట్ అని ఉండేది అప్పుడు. ఓకే. సో వాళ్ళు ఇంక చివరికి హెల్త్ మినిస్టర్ గారికి రాసా. అప్పుడు మిస్టర్ మన్సుఖ్ మండవి ఆయన ఉన్నారు. సో రాస్తే చివరికి 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ అయితే వచ్చింది. మీరు ఓఆర్ఎస్ అనేది వాడకూడదు, ఎందుకంటే ఇది మిస్ బ్రాండింగ్, ఇది పబ్లిక్కి సేఫ్ కాదు, మిస్లేబులింగ్. ఓకే. సో మన పని అయిపోయింది అనుకున్నాం నిజంగానే అని. కానీ 14th జూలై 2022లో మార్చేశారు రూల్. మీరు కింద 2 months కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని పెట్టుకుని అమ్ముకోండి అన్నారు.